రివ్యూ ఆఫ్ బైకర్. హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందేమో, హాలీవుడ్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తదేమో అని వెళ్ళాను. ఈ మూవీ చూసిన తర్వాత నేను ఏదో అయిపోతదనుకుంటే ఏదో అయిపోయాను. హాలీవుడ్ కాదు కదా! టాలీవుడ్ ఏం కర్మ మా టీవీ సీరియల్ చూసినట్టు అనిపించింది. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టుకోండి. మన వీడియోస్ ఫస్ట్‌గా ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ గైస్. రివ్యూలోకి వెళ్ళిపోదాం. బైకర్ ట్రాక్ తప్పేసింది గైస్. యావరేజ్ అనిపించింది. బైకర్ ఈ మూవీ మేకర్స్ రేసింగ్ మీద పెట్టినంత కాన్సంట్రేషన్ మిగతా సీన్స్ అన్నిటి మీద పెట్టుంటే ఈ మూవీ ఇంకోలా వచ్చింది. బట్ మేకర్స్ అది చేయలేదు. ఈ సినిమా ఎక్కడ బాగా వచ్చేస్తుందో అని ఇంట్రెస్ట్ లేకుండా, కాన్సంట్రేషన్ లేకుండా తీసినట్టు అనిపించింది. అండ్ మూవీ కథ రొటీన్ కథేనండి. పెద్దగా ఏమనిపించలేదు. ఇంచుమించు జెర్సీ లాంటి కథే. అక్కడేమో క్రికెట్, ఇక్కడేమో రేసింగ్. ఇంచుమించు అలాగే ఉంటుంది. స్టోరీ ప్లాట్ కూడా ఫస్ట్ నుంచి నడిచే విధానం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇంచుమించు అంటే సేమ్ అలాగే ఉంటుంది. బట్ గేమ్స్ మారుతా ఉంటాయి. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయండి. అసలు ఎందుకు పెడుతున్నారో అర్థం అవ్వదు. ఇప్పుడు ఇంకేం చెప్పాలంటే ఇప్పుడు హీరో అన్ని వదిలేసి వస్తాడు. రేసింగ్ వదిలేసి వస్తాడు. అవన్నీ వదిలేసి వస్తాడు. అది ఎంత ఇల్లాజికల్ సీన్స్ అంటే అసలు 25 కుర్రోడు అట్లా చేసింది అంతలా వదిలేసి వచ్చేయడానిక ఒక అమ్మాయిని నమ్ముకుని అసలు ఏంటో అసలు అది ఎంత ఇల్లాజికల్ గా ఉంటుందంటే సీను అసలు ఎక్కడ కూడా ఎక్కలేదంటే ఒక ప్యాషన్ తో ఒక వర్క్ తో చేసిన పని ఈయన్ని 25 కష్టపడి చేసిన పనిని ఒక్కసారిగా వదిలేసి వచ్చాడు చూడండి. అది బాలేదు. అది ఏదో పెద్ద ఇంకా 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 లేవాలి సీను అని అనిపించింది గానీ, అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ శర్వానంద్ గారు బాగా వర్క్ చేశారండి. బాగా కష్టపడ్డారు సినిమాకి. మంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. మంచి స్టైలిష్‌గా కూడా కనపడ్డారు. అందంగా కూడా కనపడ్డారు. అండ్ రాజశేఖర్ గారికి మంచి రోల్ పడిందని చెప్పాలి. ఇప్పుడు ఎమోషన్ అవి ఇంకా కొంచెం బాగా రాసుండాలి. కొంచెం తగ్గినట్టు అనిపించినా మంచి క్యారెక్టరే పడింది. మాళవిక గారికి డీసెంట్ రోల్ పడింది. ఆ మొత్తం ఉన్న రోల్స్‌లో ఆవిడకి మంచి డీసెంట్ రోల్ పడింది. ఆవిడ రోల్‌కి ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా క్లాస్‌గా అలా పడింది రోలు. ఈ మూవీకి మేజర్ కంప్లైంట్ వచ్చేసి ఎమోషన్ అండి. అస్సలు ఎమోషన్ ఏ దశలో కూడా వర్కౌట్ అవ్వలేదు. అందరూ చెప్పే కంప్లైంట్ అదే ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు అనే చెప్తారు. ఇప్పుడు 100 మంది రివ్యూస్ చెప్పారంటే దాంట్లో 95 అంటే 95 మంది రివ్యూలు ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదనే చెప్తారండి. ఈ మూవీ నాకు చూడాలనిపించింది. ట్రైలర్ నచ్చిందండి. నిజంగా చెప్పాలి ట్రైలర్ చాలా నచ్చింది. బాగా కట్ చేశారు. దాంట్లో నేను ట్రైలర్ చూసినప్పుడు ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. మంచి రేసింగ్ సీన్స్ ఉంటాయి. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ నేను హాలీవుడ్ రేంజ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారనుకున్నాను కానీ అంత ఏం అనిపించలేదు నాకు. ఆ రేసింగ్ సీన్స్ తప్ప నాకు ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ సీన్సే లేవు. మ్యూజిక్ అండి ఎంత వరస్ట్ గా ఉంటదంటే మ్యూజిక్ అస్సలు 1, 2 సీన్స్ తప్పితే మ్యూజిక్ ఎక్కడ కూడా కొట్టినట్టు అని అనిపించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ నిజం చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ పెగ్గేసి పడుకున్నాడేమో అని అనిపించింది. అసలు హీరో అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఎమోషన్ సీన్స్ కొట్టాలి. నిజంగా ఒకవేళ ఆ మ్యూజిక్ వల్లేనేమో నాకు ఆ సీన్ అంతగా ఎక్కలేదు అని అనిపించిందండి. మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఏ రేంజ్‌లో ఉండాలి మ్యూజిక్కు. అది అక్కడ కూడా మ్యూజిక్ లేదు. ఇంటర్వెల్ దగ్గర లేదు. మ్యూజిక్ ఎక్కడ లేదు. అండ్ క్లైమాక్స్ వెర్షన్ బావుందండి. అది వెర్షన్ బావుంది. అంతా బావుంది. మ్యూజిక్ కూడా అంటే వాళ్ళ యాక్టింగ్ బట్టి మనం అది ఫీల్ అయ్యాం గానీ, ఆ మ్యూజిక్ కూడా నాకు అక్కడ కూడా పెద్దగా ఏముంది అని అనిపించలేదు మ్యూజిక్. అదొకటి బాగా కాన్సంట్రేషన్ తీసుకోవాల్సింది. మ్యూజిక్ మెయిన్ కంప్లైంట్. అండ్ డీఓపీ సినిమాటోగ్రఫీ అదిరిపోద్దండి సీన్స్‌లో. కొన్ని కొన్ని సీన్స్‌లో. అంటే వేరే వేరే సీన్స్‌లో క్లాస్‌గా ఉన్న ఆ రేసింగ్ సీన్స్‌లో మాత్రం ఎక్సలెంట్‌గా చూపిచ్చారు. ఆ డీఓపీ గాని అవన్నీ ఎక్సలెంట్‌గా చూపిచ్చారు. మెయిన్ కంప్లైంట్ వచ్చేసి ట్రాకు అంటే ఇది ఎమోషన్, డ్రామా అవి పండలేదని అనిపించింది. సినిమా కూడా నాకు కొంచెం లెంత్ ఎక్కువైపోయిందేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సినిమా ఒక ట్రాక్ అయితే మళ్ళీ ఈ మధ్యలో తాత, మనవడు ఈ ట్రాక్‌ని పెట్టేసి ఇరికిచ్చేసారు అని అనిపించింది. ఎందుకో నాకు ఇది అవసరం లేదు అని అనిపించింది. ఎందుకంటే ఇదంతా ఒక కెరియర్ డ్రీమ్ ఇది ఇలా వెళ్తున్నప్పుడు మధ్యలో ఇవన్నీ అన్నెసెసరీ సీన్స్ లాగా నాకెందుకో ఇవన్నీ చిరాకు తెప్పించింది ఈ సీన్స్. బట్ సినిమా ఓవరాల్‌గా అయితే యావరేజ్ ఫిల్మ్ అని అనిపించింది. నాకైతే అంతగా ఎక్కలేదు. జస్ట్ వన్ టైమ్ వాచ్ మీరు చూడాలనుకుంటే చూడండి. మరీ తీసిపోయేలా లేదు గానీ, ఒక్కసారి చూడొచ్చు. బట్ కంప్లెయింట్స్, మైనసెస్ చాలా ఉన్నాయి. ప్లసెస్ ఏమన్నా ఉన్నాయంటే రేసింగ్ సీన్స్ అవి బావున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సినిమాని సినిమాలా ఎక్స్‌పీరియన్స్ చేయాలండి. సినిమాని సినిమాలో చూస్తాం గదా! అంతేగాని ఇప్పుడు రేసింగ్ సీన్సే హైలైట్ చేయాలని, అవే హైలైట్ చేయాలనంటే ఇప్పుడు మనం కూడా స్టార్ స్పోర్ట్స్‌లో చూస్తాం గదా! సీన్స్ అట్లా కాకుండా సినిమాలో అన్నీ వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు సీన్స్ ఉంటే దాన్ని ఇప్పుడు ఎమోషన్‌గా, డ్రామాగా, మంచి కెరియర్ బిల్డింగ్, డ్రీమ్స్ అని ఇన్ని ఎలిమెంట్స్‌ని తీసుకొని అప్పుడు రేసింగ్ దగ్గరకొచ్చి ఇలా తీసుకెళ్తా ఉంటే ఆ సీన్ మనకు ఎక్కుతది. అంతేగాని ఓన్లీ అలా 2, 3 బిట్లేసి ఓన్లీ రేసింగ్ అని చెప్తా ఉంటే ఎట్లా? ఇంకేమన్నా మాట్లాడితే హీరో చిన్నప్పటి నుంచి మంచి రేసర్. మంచి ఈ ధూమ్ ధామ్ భం భం అని చెప్తా ఉంటారు. ఎక్కడా కూడా
అతను ఎలా రేసర్ ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ఎలా అయ్యాడో అదేం చూపించరు. అండ్ ఇంకోటి అక్కడ కార్పొరేటర్ ఉంటాడు. ఆడేం చూసాడు, ఆడు ఏమో క్యాసెట్ ఇచ్చారు, ఆడికి ఏదో చూసాడు. ఇక్కడికి వచ్చాడు హీరోని, నువ్వు గొప్ప రేసర్, నువ్వు గొప్ప రేసర్, నువ్వు నా దగ్గర పని చేయాలి, నువ్వు నా దగ్గర ఇచ్చేయాలి, అది చేయాలని ఏదేదో లేపుతా ఉంటాడు. అసలు ఆడేం చూసాడు, వాళ్ళు చూస్తే ఏంటి, మనకు చూపించాలి కదా. ఇప్పుడు సినిమా ఆడితే ఆడ ఫీల్ అయితే ఏంటి, మనం ఫీల్ అవ్వాలి కదా అని అనిపించింది. ఇప్పుడు మనకేం చెప్పకుండా, మనకే ఆ క్యారెక్టర్ని మనకి ఎక్కించకుండా వాడేదో ఎలివేషన్ ఇచ్చేస్తుంటే ఇక్కడ మనకేమవుద్ది అని అనిపించింది. సినిమా అయితే ఓవరాల్గా జస్ట్ యావరేజ్, వన్ టైం వాచ్, పర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు, అంత బోరింగ్ కొట్టదు గైస్, పర్లేదు. వీలైతే చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకేమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ హెచ్కే టాక్స్.